ఆయన దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుందారు, ఏమైనా మెడిసిన్ ఇస్తారేమో. ఈ నెమ్మది లేని పరిస్థితిలో నేను కొట్టబడుతున్నాను, అశాంతితో కొట్టబడుతున్నాను అని చెప్పి ఆయన సలహా తీసుకోవడానికి మెడిసిన్ తీసుకోవడానికి పోతే ఆ డాక్టర్ గారు విని తన యొక్క గోడంతా వెలబోసుకున్నాడు, తన సమస్య అంతా చెప్పుకోడుగా విని ఆయన అన్నాడు ఒకటే మాట లాస్ట్లో. ఏమన్నాడంటే, ఏమయ్యా గ్రాండ్ సర్కస్ జరుగుతుంది మన ఊళ్ళో, ఇప్పుడు నేను కూడా పగడేలు చూసి వచ్చాను, నీకు నెమ్మది లేదన్నా. ఆ సర్కస్లోకి వెళ్ళమయ్యా, అక్కడ బుఫ్ఫును అంటే రింగ్ మాస్టర్ ఉన్నాడు, ఇప్పుడు ఎంతమందిని నవ్విస్తున్నాడో, కడుపు ఉప్పిపోయింది నాకును, నేను చూసి వచ్చాను, నువ్వు కూడా పోయా, నీకు నెమ్మది వస్తుంది. నేనేం చేయలేను, నేను ఇవ్వలేను కానీ నెమ్మది, ఆయన నీకు నెమ్మదిస్తాడు. ఆ వ్యక్తి ఏమన్నా తెలుసండి, ఆ వ్యక్తిని నేనేనండి. అనేక మందిని నవ్విస్తున్నాను కానీ నా జీవితం ఇవ్వలేదు. అనేక మందికి నేను కాలక్షేపంగా వాళ్ళు వస్తున్నారు కానీ నా జీవితంలో నెమ్మది లేదండి. అందుకనే ప్రభు చెప్పాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి టెంపరీ సుఖం చూస్తున్నారు కాదు, యేసు ప్రభు ఇచ్చేది శాశ్వతమైనటువంటి శాంతి. వాక్యంలో చెప్పాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని. యేసు ప్రభు శాంతి మూర్తి. ఏ మూర్తి అండి అయినా